ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దర్శి తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్షులు, సహాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి తదితర పోస్టులకు కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్లు దాఖలు పరిచారు. దీంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరగా ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సహాధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులను ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగాల శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు శరత్ బాబు, ప్రెసిడెంట్ ఏపీఎన్జీ అసోసియేషన్ ప్రకాశం జిల్లా. ఈరోజు దర్శి తాలూకా యూనిట్ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 16 మంది యునానిమస్గా దర్శిలో పనిచేసిన ప్రతి ఉద్యోగి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఉండే సమస్యల్ని పోరాటంతో పాటు లోకల్లో వాళ్ళు తీర్చలేని సమస్యలు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి ముందుంటాం. అదేవిధంగా ఈరోజు మాకు రావాల్సిన డిమాండ్లు చాలా ఉన్నాయి. 4 సరన్ లీవ్లు రావాలి, అదేవిధంగా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా పీఆర్సీ కమిటీని వేయించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, అదేవిధంగా ఐఆర్ ప్రకటించుకోవాలి, అదేవిధంగా మాకు ఇంకా రావాల్సిన డిమాండ్ల కోసం ముందుండి పోరాడతాం. అదేవిధంగా ఏ ఉద్యోగికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుండి పోరాడతామని తెలియజేస్తూ ఇక్కడ నూతనంగా ఎన్నిక కాబడిన హెరాల్డ్ గారికి, అదేవిధంగా నయీం గారికి, కయ్యం గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. దర్శి తాలూకా యూనిట్ ఎన్నికలు ఈరోజు దర్శి ఎన్జిఓ హోంలో ఏకగ్రీవంగా జరిగినాయి. ఈరోజు 500 మంది సభ్యులుగా కలిగినటువంటి దర్శి తాలూకా యూనిట్లో ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నూతన కార్యవర్గాన్ని యునానిమస్గా ఎన్నుకున్నందుకు దర్శి తాలూకాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అధ్యక్షుడిగా బీజేఎస్ హెరాల్డ్ గారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వారిని మరి దర్శి తాలూకా యూనిట్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా కార్యదర్శిగా